చాలా మంది కూడా భక్తులు ఉన్నారు. ఎవరి మొహాల్లో చూసినా జై సాయిరామ్, జై షిరిడీనాథ్ మహారాజ్కి అంటూ వాళ్ళ మనసులో నుండి భావన వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుతం భక్తులు ఉన్నారు, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో మాట్లాడదాం. అమ్మా, ఎక్కడి నుండి వచ్చారు? మేము కర్నూలు జిల్లా నుంచి వచ్చినామండి. ఎప్పటి నుండి వస్తున్నారు షిరిడీ? చాలా ఏళ్ళ నుంచి. మాకు షిరిడీ అంటే హ్యాండిక్యాప్, చాలా ఇష్టం బాబా అంటే. ఈ రోజు రావాలని కంపల్సరీ గురు పౌర్ణమికి వచ్చినాము. ఇద్దరమే వచ్చినాము. అసలుగా చాలా ఇష్టం దర్శనం, సంతోషం. అసలుగా కలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం. బాబా దర్శనం చేసుకున్నాక హ్యాపీగా చాలా హ్యాపీగా ఉంది. బాగా టైం దొరికింది. అక్కడ నిలబడి చేసుకున్నాం. 2 times మేము ఇది రావడం, 2 times ఇది రావడం. సాయిరామ్ సాయిరామ్ చాలా చాలా బాగుంది. అసలు ఆపినారు ఇంకా కొద్దిసేపు మాకు చూసేందుకు. వెంటనే పంపించలేదు. దర్శనానికి 2 నిమిషాలు నిలబడ్డాం. సాయినాథం చూసినా బాగా అనిపించింది. బాబా అంటే ఎందుకు ఇష్టం చెప్పలేము, అది బాబా గురించి చెప్పలేదు. అంత భక్తి, అంత నమ్మకమైన. అంటే మిరాకిల్ అయిందా నీకు? ఎస్, నేను అడగకుండా కూడా ఏదైనా కానీ ఆయన ఇచ్చేస్తాడు. అడగక ముందుకే ఇచ్చేస్తాడు. చాలా ఇష్టం సాయినాథన్ అంటే. చాలా ఇష్టం. అసలు మా పాప కోసం నేను చాలా దూరం నుంచి సంతోషం. అట్లా రావడం లేదు, చాలా సంతోషంగా ఉంది. అనుకోలేదు అసలు. ఒక 3 weeks నుంచి పోస్ట్ పోన్ అవుతుంది, అయినా కూడా ఈ రోజు దర్శనానికి వచ్చామంటే మేము. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అమ్మా. ఎన్టీవీ తెలుగు. అనంతపురం డిస్టిక్ తాడపత్రి నుండి వచ్చాము. గత 25 సంవత్సరాలు 1987 నుండి కంటిన్యూగా వస్తున్నా నేను. సాయిబాబా దర్శనం వల్ల నాకు చాలా ప్రయోజనాలు జరిగినాయి, చాలా జరిగాయి మేడం. ఎప్పుడు వస్తుంటాం, షిరిడీకి వస్తుంటాం. షిరిడీ దర్శనం మాకు బాగుంది. ఈ బాబా విగ్రహం జేసీ ప్రభాకర్ రెడ్డి తాడపత్రిలో బ్రహ్మాండంగా పెట్టారు. ప్రస్తుతం మనము షిరిడీలో బాబావారి సమాధి వెనక ఉన్న గురుస్థాన్ దగ్గర ఉన్నాం. ఈ గురుస్థాన్ని మీరు క్లోజ్ లో చూస్తే కనుక మధ్యలో శివలింగం కనిపిస్తూ ఉంది. ఆ శివలింగాన్ని ఆ కాలంలో షిరిడీ బాబావారు ఆయనకి ఎంతో ఇష్టమైన శ్యామ అనే భక్తుడికి బహుకరించాడట. ఆ శ్యామ అనే భక్తుడు బహుకరించిన తర్వాత ఇక్కడ ఆ లింగాన్ని ప్రతిష్ఠించారు. మరి బాబా వేరు కాదు, ఆ శివుడు వేరు కాదు అనే సత్యాన్ని మనం నమ్ముకొని ఉండాలి. అందుకే ఇక్కడ భక్తులందరూ కూడా బాబాని దర్శించుకునే ముందు కానీ, దర్శించుకున్న తర్వాత కానీ ఈ సమాధి వెనకున్న గురుస్థాన్ దగ్గరకు వచ్చి చుట్టూతా కూడా తిరుగుతూ ఉంటారు. అయితే ఈ గురుస్థాన్ లో బాబావారు నాటిన వేప చెట్టు కూడా ఉంది. ఆ వేప చెట్టు ఆకులు తింటే సర్వ రోగాలు కూడా నయమవుతాయని చెప్పి ఐతిహ్యంగా చెప్పబడుతుంది. అయితే ఆ 2 మనము వేప ఆకులు తింటే చాలు, సకల రోగాలు కూడా నయమైపోతాయి. సహజంగా వేప చెట్టు అనేది ఎంతో చేదుగా ఉంటుంది, అది మనందరికీ తెలిసిందే. కానీ షిరిడిలో ఉన్న వేప చెట్టు, బాబావారు నాటిన వేప చెట్టు మాత్రం ఎంతో ఆరోగ్యానికి మంచిది. తర్వాత ఆ చెట్టును కూడా మనందరం కూడా మొక్కుకోవచ్చు.